మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 45వ కీర్తన 7వ వచనము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనము నూతన స్వభావము ధరించుకునేవారిగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుడు మనని ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. ఆత్మాభిషేకముతో దేవుడు మనల్ని నింపే దేవుడుగా ఉంటున్నాడు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన మంచి క్రియలు, మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. మంచి పేరును, ఖ్యాతిని, ఘనతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సమస్తం మీద దేవుడు మనకు విజయాన్ని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వారిగా ఉండాలి. దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు. మనము దేవుణ్ణి ఘనపరిచేవారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఒక దినమున ఘనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. హృదయ గాయాలను దేవుడు మాన్పుతాడు. మానసిక ఒత్తిడి దేవుడు తొలగించే దేవుడుగా ఉంటున్నాడు. సంతోషాన్ని, సమాధానం, నెమ్మది దేవుడు మనకు దయచేస్తాడు. మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. సమృద్ధిని దేవుడు మనకు దయచేస్తాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయానంద తైలముతో అభిషేకిస్తానని చెప్పిన దేవుడవు నాయన. అయానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు నాయన. హృదయ గాలను ప్రభా మాన్పే దేవుడవు నాయన. మానసిక ఒత్తిడి తొలగించేవాడవు నాయన. అయానికి స్తోత్రాలు ప్రభా. మంచి పేరును, ఖ్యాతిని, ఘనతను ప్రభా మాకు అనుగ్రహించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అయా తండ్రి నీకు వందనములు. పోషించేవాడు, సమృద్ధి దయచేవాడు, మేలు చేసే దేవుడవు ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. మమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టే దేవుడవయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. నాయన నీకు స్తోత్రాలు అయా దేవ. మేము నిన్ను ఘనపరిచేవారిగా ఉండాలి ప్రభా. అయా నిన్ను అత్యధికంగా ప్రేమించేవారిగా ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. నీకు వందనాలయ్యా దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రభా. మంచి క్రియలు, మంచి ప్రవర్తన తండ్రి మాలో దయచేయండి అయ్యా. నవీన స్వభావం మాలో దయచేయండి అయ్యా. అయా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. నీకు యథార్థంగా జీవించడానికి సహాయం చేయి దేవానికి స్తోత్రాలు ప్రభా. అయా కృప చూపయ్యా, కనుకరించండి అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలయ్యా. మా దేశాన్ని కనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేతండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచుతండి. ఎవరి బాధ సమస్యలు ఉన్నారో వారిని దర్శించుతండి. వారికి ఉన్న బాధ సమస్యలని తొలగించండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించునాయన నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన నిండి ఉదారతిగా మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. రేపు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.